హాయ్ ఆల్. ఈరోజు పాపే మన జీవన జ్యోతిలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అనేక ఇక నేను ఈ జాబ్ చెయ్యను అని అంటుంటే ఎందుకే చెయ్యవు అని పద్మమ్మ అంటూ ఉంటుంది. నువ్వు ఆగు పద్మమ్మ అని సూర్య అంటూ ఉంటాడు. నువ్వు అలేఖ్య, నువ్వు ఈ జాబ్ ఎందుకు చేయనంటున్నావో తెలుసుకోవచ్చా అని అంటుంటే మనం ఏదైనా పని చేయాలంటే అది మన మనసుకు నచ్చాలి కదా. ఇప్పుడు నేను నచ్చ నచ్చక ఆ పని చేస్తే అందులో తప్పు ఉంటుంది. తప్పు ఉంటే మీకే కదా చెడ్డ పేరు అని అంటుంటే ఇక పద్మమ్మ గట్ల ఏముండదు, నువ్వు వాళ్ళ దగ్గరనే పని చెయ్యి అని పద్మమ్మ అంటుంటే ఇష్టం లేని పని ఎన్ని రోజులని చేస్తాం పెద్దమ్మ అని అలేకే అంటుంటే ఏందే నువ్వు మా అల్లుడు గారి దగ్గర అయితే పని చేస్తావు కానీ వీళ్ళ దగ్గర చేయవా ఆ అని అంటుంటే ఇక జ్యోతి ఆపుతుంటే ఏంటి లాయరమ్మా ఇది గట్లనే చేస్తుంది, తికమక పెట్టి మిమ్మల్ని మాటల్ని మారవాలని చూస్తుంది, ఇది కావాలని చేస్తుంది అని అంటుంటే ఇక జ్యోతి అలేఖ్య, నువ్వు ఆదిత్య దగ్గర జాబ్ చేయాలనుకుంటున్నావని మాకు తెలుసు. నువ్వు ఆదిత్యని ప్రేమించావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆదిత్య దగ్గరికి వెళ్తే అక్కడ ఆదిత్య ఆనంది ఇద్దరు ఉంటారు. వాళ్ళని చూసుకుంటూ నువ్వు ఆ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆదిత్యని ప్రేమించావు కదా, ఇప్పుడు ముగ్గురికి ఇబ్బందిగానే ఉంటుంది అని అంటుంటే ఇక సూర్య ముగ్గురు కాదు నలుగురు, సీను కూడా ఉన్నాడు కదా, సీను కూడా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు సీను నీ భర్త నువ్వు భర్తగా ఒప్పుకోవాలి. సీను నువ్వు బాధ పెట్టడం మంచిది కాదు. నువ్వు ఆదిత్యని మర్చిపోయి సీనుని భర్తగా ఒప్పుకుంటే అప్పుడు ఏ సమస్యలు ఉండదు. నువ్వు ఒకసారి ఆలోచించుకో అలేఖ్య. ఇక అలేఖ్య మనసులో మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆదిత్యని మర్చిపోను, ఆదిత్యని విడిచిపెట్టాను, సీనుని భర్తగా ఒప్పుకోను, నేను ఎలాగైనా సరే ఆదిత్య దగ్గరికి వెళ్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సునంద శశికాంత్ ఇద్దరు పూజారి గారిని పిలిపిస్తూ ఉంటారు. పూజారి గారు ఇక సునందతో నన్ను ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా అని అంటుంటే ఇక సునంద, మా అబ్బాయి పేరు ఆదిత్య, వాడంటే నాకు ఎంతో ఇష్టం. వాడికి నేను అనుకుంది ఏది జరగలేదు. వాడి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది. వాడికి యాక్సిడెంట్ అయింది, పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత వాడికి అన్ని కష్టాలే మొదలయ్యాయి. సరేలే, జరిగిందేదో జరిగిందనుకొని మేము ముందుకు సాగిపోయాం. కొన్నిసార్లు కాలం మమ్మల్ని పరీక్ష పెడుతుందని అనుకున్నాం అని శశికాంత్ అంటూ ఉంటాడు. మేము జరగాల్సింది జరిపించాలనుకున్నాం. అప్పుడే మేము మా అబ్బాయికి కోడలికి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తే అప్పుడు ఒక అమ్మాయి కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత అమ్మాయిని దూరం పెట్టాం. మళ్ళీ రెండోసారి కూడా ఆగిపోయింది. ఆ తర్వాత మేము హనీమూన్ ట్రిప్కి ప్లాన్ చేస్తే ఆ తర్వాత కూడా అది ఆగిపోయింది. ఇవన్నీ పాజిటివ్గా తీసుకొని మళ్ళీ మేము నాలుగోసారి పెట్టాం. ఆ మొదటిసారి అమ్మాయి వల్లే ఇప్పుడు మళ్ళీ ఆగిపోయింది. ఇవన్నీ చూస్తుంటే మాకు భయంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు. మా అబ్బాయి కోడల జీవితంలో సుఖ సంతోషాలు లేవు. వాళ్ళు హ్యాపీగా లేరు పూజారి గారు. ఇదిగోండి మా అబ్బాయి జాతకం, మా కోడలి జాతకం తీసుకోండి, చూడండి ఏమైనా దోషాలు ఉన్నాయా అని అంటుంటే ఇక పూజారి గారు చూసి మీ అబ్బాయి జాతకంలో దోషం ఉంది అని చెప్తుంటే ఇక ఇద్దరు షాక్ అయి చూస్తుంటారు. ఏంటి దోషమా? అవును, దోషం ఉంది కాబట్టి మీ అబ్బాయికి ఇలా జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా ఉండలేకపోతున్నారు. అయితే ఏం చేయాలి పూజారి గారు? మీరు ఒక పని చేయండి. వచ్చే సోమవారం శివుని గుడిలో హోమం జరిపిస్తే అంతా మంచి జరుగుతుంది. మీ అబ్బాయి కోడలితో ఈ హోమం జరిపిస్తే దోషమంతా తొలగిపోతుంది అని అంటుంటే వెంటనే జరిపిస్తాము, మా అబ్బాయి కోడలి చేత ఈ హోమం జరిపిస్తాము, సంతోషంగా ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సీను సింహాది దగ్గర, నువ్వు మస్తుగా చెప్పినావు మామ, నేను చూస్తుంటే నాకు గురువులా అనిపిస్తున్నావు అని అంటుంటే గట్లనే ఉంటదిరా, భార్యాభర్తల సంసారం అంటే సముద్రం లాంటిది, లోతుగా మునిగి ఈత కొట్టాలి అని అంటుంటే ఇక పద్మమ్మ, సముద్రంలో మునిగినావు కానీ ముందు ఈ కిల్లి తిను అని సింహాదికి కిల్లి ఇస్తూ ఉంటుంది. ఏంటి మా అమ్మ ఇది కిల్లి ఎందుకు అని అంటుంటే, ఈ కిల్లి తింటే బాగుంటుందిరా, అన్నం తిన్నాక ఈ కిల్లి తింటే మస్తుగా ఉంటుంది అని అంటుంటే, అట్లనా మామ? అవును, మీ అత్త
ఏటకూర ఉన్నప్పుడు ఈ కిల్లి తింటే ఉంటది మస్తుగా ఉంటది అని అంటుంటే, గట్లనైనా మీరు భార్యాభర్తలు అంటే మీలా ఉండాలి మామ అని అంటుంటే, అవునురా, భార్యాభర్తలు అంటే ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోవాలి. నువ్వు ఇప్పటి వరకు నీ పెళ్ళానికి ఏమి ఇచ్చినవురా అని అంటూ ఉంటే, నేను గాజులు ఇచ్చిన మామ. తీసుకుందా? తీసుకోలేదు కదా అని సింహాద్రి అంటుంటే, అవును, మళ్ళీ ఇంకోసారి నేను చీర ఇచ్చిన, తీసుకున్నాదిరా అని పద్మమ్మ అంటుంటే, లేదత్తా, ఆ చీరతోనే ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నువ్వేంద్రా గిట్లా ఉన్నావు అని అంటుంటే, నువ్వు భయపడియకే, ఎప్పుడెప్పుడో తెలుసుకుంటున్నాడు అని సింహాద్రి అంటూ ఉంటే, నువ్వే చెప్పాలి మామ, మేము ఎలా ఉండాలో నువ్వే చెప్పాలి అని అంటుంటే, భార్యాభర్తలంటే ఒకరిష్టాలు ఒకరు తెలుసుకోవాలి. నీ పెళ్ళాంకి ఏమి ఇష్టమో తెలుసా? తెలియదు. నేను ఒకసారి బువ్వ కూడా చేసిన దానికోసం అంటుంటే, తిన్నదా? తిన్నది కానీ ఇష్టం లేదని చెప్పింది. ఆ గట్లనే ఉంటది. సరే కానీ నేను ఒక పని చెప్తా, చేస్తావా అని అంటుంటే, ఏంది మామ? నువ్వు పక్కనే ఉన్న కొట్టుకు వెళ్ళి పావు కిలో హల్వా తీసుకొనిరా. ఎందుకు మామ ఇప్పుడు హల్వా? చెప్తే అర్థం కాదురా, హల్వా తీసుకొనిరా. నీకెందుకు మామ హల్వా? నాకు కాదురా ఎర్రినాయల, ఇది మీ పెళ్ళానికి. పెళ్ళానికి ఇస్తే అది సంతోషపడుతుంది అని అంటుంటే, ఇప్పుడే అరగంటలో తీసుకొని వస్తాను మామ. అరగంటలో కాదురా, చిట్కా ఇస్తే రావాలి, చిట్కేస్తే పోవాలి అని అంటుంటే, అట్లనే మామ, నువ్వు చిట్కై అని అంటుంటే, ఇక వెంటనే సింహాది చిట్కేస్తే ఇక సీను మాయమవుతూ ఉంటాడు. చూసావా పద్దాలు, వాడిని ఎలా కంట్రోల్ చేశానో. ఇప్పుడు చిట్టుకేసి వాడు రాకుంటే వాడి పని చెప్తా అని చెప్పి ఇక వెంటనే చిట్టుకేస్తూ ఉంటాడు. ఇక వెంటనే సీను ప్రత్యక్షమై హల్వా తీసుకొని వస్తుంటాడు. ఇదిగో మామ హల్వా అని చెప్పి అంటుంటాడు. ఇది పోయి చిలకమ్మకి ఇయ్యాలా? ఏందిరా నువ్వు గిట్లున్నావు? ఇట్లనే నీ ముఖం చూడ ఎట్లుందో, గిట్లనే పోయి ఇస్తావా? ఆ భార్యాభర్తలు అన్నాక సంతోషంగా ఉండాలి. నీ ముఖంలో సంతోషం లేదురా, కాస్త నవ్వురా అని అంటుంటే నవ్వుతూ ఉంటాడు. భర్త భార్యని పొగుడుతూ ఉండాలి, అస్తమానం పొగుడుతూనే ఉండాలి. నువ్వు నీ పెళ్ళాన్ని అట్లా పొగుడుతూ ఉంటే అది అయస్కాంతంలాగా కరిగిపోతుంది. అప్పుడు నువ్వు ఈ హల్వా ఇస్తే అది సంతోషపడి ఇష్టంతో నువ్వు చెప్పిన మాట ఏంటుందిరా అని అంటుంటే, గట్లనే మామ, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటుంటే ఇక వెంటనే వెళ్తూ ఉంటాడు సీను. ఏందయ్యా నువ్వు ఏదో పొగుడుతూనే ఉండాలి అంటున్నావు, అది నువ్వు ఈ చీరలో బాగున్నావు పద్దాలు, అయ్యో ఎవరైనా చూస్తే బాగుండదయ్యా అని అంటుంటే ఇక సింహాద్రి నవ్వుతూ ఉంటాడు. ఇక సీను అలేక దగ్గరికి వెళ్ళి, చిలకమ్మ నీ డ్రెస్ బాగుంది అని అంటుంటే, ఏంటి మా అమ్మ పొగడమని చెప్తే చిలకమ్మ ఏంటి ఇలా అనుకుంటుంది, నీ చీర బాగుంది అని అంటుంటే, బాగుంది కాబట్టి కదా కొన్నాను అని అలేఖ్య కోపంగా అంటుంటే, అది చిలకమ్మ నీకోసం ఒకటి తెచ్చిన. ఏంటది అని అలేఖ్య అంటుంటే, నీకోసం హల్వా తెచ్చిన, నాకొద్దు అని అలేఖ్య అంటుంటే, ప్లీజ్ చిలకమ్మ, నీకోసం ఎంతో దూరం నుంచి ఈ హల్వా తెచ్చిన, పెళ్ళైన తర్వాత ఈ హల్వా తినాలి అంటారు, అంటే నువ్వు అందుకే తెచ్చినవా? అది కాదు చిలకమ్మ, నీకు ఇష్టమని తెచ్చిన, తింటావని తెచ్చిన అని అంటుంటే, నాకు వద్దని చెప్తే అర్థం కాదా? నాకు ఇష్టం లేదు అని అలేఖ్య అంటుంటే, ప్లీజ్ చిలకమ్మ, నీకోసం ఇష్టంగా ఈ హల్వా తెచ్చిన, నీకోసం తెచ్చిన, తిల్ చిలకమ్మ అని అంటుంటే, నాకు వద్దు, బలవంత పెడతావేంటి వద్దంటుంటే అని అంటుంటే, ప్లీజ్ చిలకమ్మ ఒక్కసారి తిని చూడు అని అంటుంటే ఇక వెంటనే అలేఖ్య హల్వాని తీసి తింటూ ఉంటుంది. ఎట్లా ఉంది చిలకమ్మ? బాగుంది అని అంటుంటే ఇక వెంటనే సీను ఇదంతా తీసుకొని తిను అని చెప్పి ఇక ఇస్తూ ఉంటాడు. ఇక వెంటనే సీను ఆనందపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఆదిత్య కోసం. ఇప్పుడు ఆదిత్యం దక్కించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు నీ దగ్గర కూడా నేను నటించవలసి వస్తుంది, నటించాలి కూడా. బస్సులాగా నీ మీద అరవడం కాదు, ఇక్కడ టైట్ సెక్యూరిటీ ఉంది, నేను అలా అరవలేను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సీను మామ సింహాది దగ్గరికి వచ్చి, మామ నువ్వు చెప్పినట్టే హల్వా తిన్నది అని అంటుంటే, గట్లుంటదిరా, నేను చెప్తే గట్లనే ఉంటది. నువ్వు ఏదైనా చెప్తే ఇప్పటి నుంచి నీ మాటే ఉంటాను, ఇప్పుడు నువ్వు నా గురువు లెక్క అని సీను అంటుంటే ఇక సింహాది నవ్వుతూ ఉంటాడు. ఇక ఆనంది పడుకుంటూ ఉంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు. ఏంటి మేడం మీరు ముందే వచ్చి పడుకున్నారు, నా మీద అలిగావా అని అంటుంటే, లేదు ఆదిత్య గారు, నీ మీద నేనెందుకు అలుగుతాను, మీరు చైతన్యతో మాట్లాడుతున్నారు కదా, అందుకే ఇక్కడికి వచ్చి పడుకున్నాను. ఓ అంతేనా, నేను అలిగావేమో అనుకున్నాను, అయినా మీరేమన్నారని నేను అలగడానికి
అయినా ఏమన్నా అంటే అలుగుతావా అని ఆదిత్య అంటుంటే, అయినా కూడా అలగను, అలక కూడా ఒక ప్రేమే తెలుసా అని ఆనంది అంటుంటే, అవునా అయితే ప్రేమ అయితే అలుగుతావన్నమాట, అలకలో కూడా ప్రేమ ఉంది, కానీ ప్రేమే అలక అనలేదు కదా అని అంటుంటే, నువ్వు లాయర్ అని నాకు తెలుసా నంది అని అంటుంటే, ఈ బెడ్రూమ్ లో నేను నీ భార్యనండి అని ఆనంది అంటుంటే, అవునా అని చెప్పి ఆదిత్య ఆనంది పైన చేయి వేస్తూ ఉంటాడు. ఏంటండి ఇలా దగ్గరగా వస్తున్నారు, దూరంగా ఉండడం మంచిది అంటుంటే, భార్యాభర్తలుగా మనం దగ్గర కావాలి కదా అని అంటుంటే, ఇప్పుడు కాదులేండి దానికి సమయం ఉంది అని ఆనంది అంటుంటే, ఆ సమయం వచ్చేలాగా లేదానంది, ఇప్పుడే మనం దగ్గర అవుదాం అని అంటుంటే, ఇక ఆనంది మెల్లిమెల్లిగా దూరంగా వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య మెల్లిమెల్లిగా దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు ఇలా దగ్గరికి వస్తున్నారు, నేను కింద పడేలాగా ఉన్నాను, పడితే పడనివ్వు, ఇద్దరం ఒకేసారి పడదాం, పడితే దెబ్బలు తాకుతాయి అని ఆనంది అంటుంటే, ఆ దెబ్బలు కూడా బాగుంటాయి, ఇద్దరం ఒకేసారి పడతాం కదా అని అంటుంటే, ఇక ఆదిత్య మెల్లిగా ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనంది అని చెప్పి ఇక సునంద గట్టిగా పిలుస్తూ ఉంటే, అత్తయ్య గారు వచ్చారు అని చెప్పి ఇక బయటికి వెళ్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు, నిన్న డిస్టర్బ్ చేస్తుంటే సారీ అమ్మా, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చిన, ఈ రోజు జాతకం చూపిస్తే అబ్బాయి ఆదిత్య జాతకంలో దోషం ఉందని చెప్పారు. ఏంటి దోషమా? దోషం ఏంటి అత్తయ్య గారు, పూజారి గారు చెప్పారు వచ్చే సోమవారం మీ ఇద్దరు హోమం జరిపిస్తే దోషం తొలగిపోతుందంట, అందుకే చెప్పడానికి వచ్చాను, మీరు అప్పటి వరకు దూరంగా ఉండాలి అని సునంద అంటుంటే, ఇక సరే అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటుంది. ఏంటి అమ్మ ఎందుకు పిలిచింది, నీ పనులు తెలిసి పిలిచింది, ఏంటి నువ్వు అమ్మకి కంప్లైంట్ చేసావా, లేదులేండి, వచ్చే సోమవారం మనం హోమం చేయాలంట, అప్పటి వరకు దూరంగా ఉండని అత్తయ్య గారు చెప్పారు. సరేలే ఏం చేద్దాం, చిట్టి చూసావా మీ అక్క ఏమంటుందో, నువ్వు కూడా నాకే సపోర్ట్ చేయాలి అని అంటుంటే, ఇక చిట్టి కింద పడుతూ ఉంటాడు. చూసావా, చిట్టి నాకే సపోర్ట్, మీ ఇద్దరు ఒకటయ్యారనమాట, ఏం చేద్దాం, నేను పడుకుంటానని చెప్పి పడుకుంటూ ఉంటాడు. అలేఖ్య ఇక రెడీ అవుతూ ఉంటే, ఇక సీను అలేఖ్యని అలానే హ్యాపీగా చూస్తూ ఉంటాడు. ఇక అలేఖ్య లిప్స్టిక్ పెట్టుకోవడం, పౌడర్ రాసుకోవడం అంతా చూసి ఇక వెంటనే సీను సింహాది దగ్గరికి వెళ్ళి, మామ నా పెళ్ళాం రెడీ అవుతుంది, ముస్తాబ్ అవుతుంది అని అంటుంటే, ఏందిరా ముస్తాబ్ అవుతుందా, నేను కూడా స్నానం చేసి ముస్తాబ్ అయ్యాను అని సింహాద్రి అంటుంటే, గా ముస్తాబు కాదు మామ, నా పెళ్ళయి నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు నా పెళ్ళాం ఒక మంచి డ్రెస్ కూడా వేసుకోలేదు, ఒక్కసారి కూడా పౌడర్ వేసుకోలేదు, లిస్ట్ పెట్టుకోలేదు, ఇప్పుడు ముస్తాబ్ అవుతుంది అంటే ఏమైందిరా అంటే, ఇదంతా నీ వల్లే, నేనేం చేసినరా, అల్వా అల్వా మహిమ ఇదంతా, నువ్వే కదా నిన్న అల్వా తినిపించమన్నావు, నిన్న నుంచి మారిపోయినట్టుంది, అంటే మీ పెళ్ళం అల్వా వల్ల ఇలా మారిపోయిందంటావా, అంతే కదా మామ, నా పెళ్ళం అల్వా వల్లే మారిపోయింది అని అంటుంటే, ఇక పద్మమ్మ నిన్ను అందుకే రబ్బాన్ డస్సిను అన్నది, నీ పెళ్ళం అల్వా వల్ల కాదురా, అది ఈ రోజు మా అల్లుడు గారి ఆఫీస్ లో ఉద్యోగానికి వెళ్తుంది అని అంటుంటే, అయ్యో గది ఉంది కదా నేను మర్చిపోయినా, దాని గురించి ఆలోచించనే లేదు, అందుకేరా నిన్ను బండసీను అన్నది అని పద్మమ్మ అంటుంటే, ఇప్పుడు నువ్వు నీ పెళ్ళాన్ని ఆపాలిరా అక్కడికి వెళ్లకుండా అంటుంటే, నేనేలా ఆపాలి, అందుకేరా నిన్ను చేతకాని మొగుడు అంటున్నాను అని పద్మమ్మ అంటుంటే, గట్లా నాకు అత్త, మరి ఏమనాలరా, నీ పెళ్ళాం నీకు చెప్పకుండా నిన్ను అడగకుండా ఆఫీస్ కి వెళ్తుంటే నువ్వేం చెయ్యవారా, నువ్వు చేత కాకుండా అట్లుంటావా, భర్త ఉండి నువ్వు ఆపవారా అని అంటుంటే, ఎలాగైనా సరే నేను అలేఖ్యని ఆపాలి, ఒక ట్రయల్ వేస్తాను అని చెప్పి ఇక సీను వెళ్తూ ఉంటాడు.